డెలివరీ తర్వాత బరువు తగ్గడమైనా, లేదు అంటే బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళకి కావాల్సినవి పెద్ద పెద్ద ఎక్విప్‌మెంట్స్ లేదంటే డైట్ ప్లాన్స్ కాదు. మీరు పాటిస్తున్న చిన్న చిన్నవైనా మీరు ఏవైతే పాటిద్దాం అనుకుంటున్నారో మీ మైండ్ సెట్‌కి లేదంటే మీ లైఫ్ స్టైల్‌కి ఎలాంటివి సెట్ అవుతాయో అవన్నీ కూడా ఒక లిస్ట్ రాసుకోండి. ఫస్ట్ మనకి వెయిట్ మేనేజ్‌మెంట్‌లో కావాల్సింది ఏంటంటే కమిట్మెంట్. ఎక్కువ రోజులు చేయగలగటం. మీరు ఈజీగా ఉండేవి చిన్న చిన్నవే అయినా సింపుల్ టిప్స్ అయినా లేదా ఉదాహరణకి ఫ్రైడ్ ఫుడ్ ఐటమ్స్ మానేద్దాం అనుకుంటున్నారు, లేదంటే కార్బోహైడ్రేట్ శాతాన్ని తగ్గిద్దాం అనుకుంటున్నారు, లేదంటే బయట నుంచి ఫుడ్ అసలు తినకూడదు హోమ్ ఫుడ్ తిందాం అనుకుంటున్నారు. ఇలాంటి చిన్న చిన్నవి పాటించినా కూడా మీరు వెయిట్ లాస్ అవుతారు. కానీ దీనికి కావాల్సింది ఏంటంటే కమిట్మెంట్, కంటిన్యూస్గా ఫాలో అవ్వటం. ఉదాహరణకి మీరు ఏదైతే ఫాలో అవుదాం అనుకుంటున్నారో అవన్నీ కూడా ఒక లిస్ట్ రాసుకొని ఎవ్రీ వీక్ కూడా వారానికి ఒకసారి ఖచ్చితంగా మీ బరువును చెక్ చేసుకోండి. దానివల్ల మీరు అసలు ఎంత పాటించారు, మీరు ఎంత తగ్గుతున్నారు, ఎలాంటి విషయాల్లో మిస్టేక్స్ చేస్తున్నారు, ఎలాంటి డీవియేషన్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకొని ఒక్కొక్క దాన్ని అధిగమిస్తూ మన వెయిట్ లాస్ జర్నీ అనేది కొనసాగించాలి. అంతేకాని ఒకేసారి మొత్తం రైస్ తినడం మానేసి లేదంటే ఒక వారం మొత్తం కంప్లీట్‌గా ఫ్రూట్స్ తినడం ఇవి మంచిదే. కాకపోతే ఏంటంటే ఎక్కువ రోజులు పాటించలేదు. వీటన్నిటిని మనం యోయో డైట్ అంటామనమాట. షార్ట్ కట్స్ ఇలాంటి మన షార్ట్ కట్స్ ఎంచుకున్నప్పుడు మనకైతే సక్సెస్ రాదు. మనం వెక్స్ అయిపోతామనమాట. ఎక్కువ సార్లు ట్రై చేస్తూ ఉంటాము. గ్యాప్ వస్తూ ఉంటది. మనం వెక్స్ అయిపోతాము. దానివలన మనం డ్రాప్ అయిపోతాం. అలా కాకుండా ఏంటంటే చిన్న చిన్నవి మీరు పాటించగలిగే చిన్న చిన్న విషయాల్ని ఒక లిస్ట్ అవుట్ చేసుకొని కన్సిస్టెంట్‌గా, కంటిన్యూస్‌గా పాటిస్తూ ఉంటే మీకు రిజల్ట్ అనేవి వస్తాయి. ఇంకా మీరు ఏం పాటిద్దాం అనుకుంటున్నారు, ఎలా పాటిద్దాం అనుకుంటున్నారు, ఇంకా మీరు దాన్ని ట్రాక్ చేసేది కూడా వారం వారం ట్రాక్ చేసుకుంటే మీకు రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి.